కోడ్ కంప్లీట్ అయింది అని అనుకున్నా. కానీ టెస్టింగ్ స్టార్ట్ చేశాక రియల్ బగ్స్ బయటకొచ్చినాయి. వెల్కమ్ టు డే 68 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. లాస్ట్ వీడియోలో నేను కోడింగ్ ఫేస్ అండ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ గురించి షేర్ చేశాను. ఇవాళ నేను టెస్టింగ్ ఫేస్ బగ్స్ ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేయడం గురించి చెప్తాను. ప్రాజెక్ట్ బిల్డ్ అయ్యాక డైరెక్ట్గా కంప్లీట్ అని అజ్యూమ్ చేయలేం. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఏపీఐస్, డేటాబేస్ అన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయని టెస్ట్ చేయాలి. అప్పుడే అప్లికేషన్ రియల్ఫుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ నేను ఫ్రంట్ ఎండ్ టెస్ట్ చేశా. బటన్స్ వర్క్ అవుతున్నాయా, ఫార్మ్స్ కరెక్ట్గా సబ్మిట్ అవుతున్నాయా, యూఐ మొబైల్లో ప్రాపర్గా ఉందా, లోడింగ్ అండ్ ఎర్రర్ స్టేట్స్ వర్క్ అవుతున్నాయా. స్మాల్ యూఐ బగ్స్ చాలా కనిపించాయి. తర్వాత బ్యాక్ ఎండ్ ఏపీఎస్ టెస్ట్ చేశా. గెట్ పోస్ట్ రిక్వెస్ట్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా అని చెక్ చేశా. డేటాబేస్లో డేటా ప్రాపర్గా సేవ్ అవుతుందా, ఎర్రర్ హ్యాండిల్ అవుతున్నాయా అని వెరిఫై చేశా. టెస్టింగ్లో చాలా బగ్స్ వచ్చినాయి. కొన్ని సింటాక్స్ ఇష్యూస్, కొన్ని ఏపీఐ మిస్టేక్స్, కొన్ని స్టేట్ అప్డేట్ ప్రాబ్లమ్స్. కన్సోల్ లాగ్ అండ్ ఎర్రర్ మెసేజ్ చూసి డీబగ్గింగ్ స్టార్ట్ చేశా. అప్పుడు నాకు అర్థమైంది, టెస్టింగ్ అంటే మిస్టేక్స్ సెర్చ్ చేయడం కాదు, అప్లికేషన్ స్టేబుల్గా చేయడం. బగ్స్ ఫిక్స్ అయ్యాక యాప్ స్మూత్గా రన్ అయింది. అప్పుడు నాకు రియల్ డెవలపర్ ఫీలింగ్ వచ్చింది. కోడింగ్ కన్నా టెస్టింగ్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. సో డే 68లో నేర్చుకున్న లెసన్, టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ వల్ల ప్రాజెక్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను డిప్లాయ్మెంట్ ఫేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ డే 68 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బై.